వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశ సార్వభౌమాధికారం, అంతర్గత భద్రతను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం మరియు దేశభక్త నాయకులు ఎంతటి కఠినమైన నిర్ణయాలకైనా వెనుకాడాలని నిరూపించే రెండు కీలక పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఉగ్రవాద మూలాలను పెకిలించి వేయడానికి మోదీ ప్రభుత్వం అత్యంత ఉధృతంగా సైనిక చర్యలను చేపడుతుంటే, మరోవైపు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల ద్వారా దేశంలోకి చొరబడుతున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై బీజేపీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి సింహస్వప్నంగా మారారు. దేశ సుస్థిరత, అఖండతను కాపాడేందుకు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటు సువేందు అధికారి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. దేశ భద్రత విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడలేదు, పడబోదు. దేశం లోపల ఉన్న శక్తులైనా, సరిహద్దుల అవతల నుంచి దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్న శక్తులైనా వాటిని ఉక్కుపాదంతో అణచివేయడమే మోదీ నయా భారత్ విధానం. ప్రస్తుతం దేశ అంతర్గత సుస్థిరతను కాపాడేందుకు అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వం, ఇటు పశ్చిమ బెంగాల్లో ప్రజారక్షణే ధ్యేయంగా సువేందు అధికారి సంచలన అడుగులు వేస్తున్నారు. మణిపూర్లో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మోదీ ఆర్మీ వ్యూహాలు, బెంగాల్ సరిహద్దు దాటి వస్తున్న అక్రమ చొరబాటుదారులపై సువేందు సాగిస్తున్న పోరాటం దేశాన్ని ఎలా రక్షిస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కొంతకాలంగా మణిపూర్ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తిస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఉగ్రవాద ముఠాలు, తీవ్రవాద శక్తుల ఆట కట్టించేందుకు కేంద్ర హోంశాఖ మరియు రక్షణ శాఖ చేతులు కలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్ష పర్యవేక్షణలో హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశంలో మణిపూర్లో కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ అత్యంత తీవ్రతరం చేయబడ్డాయి. గతంలో ఉగ్రవాదులు దాడులు చేసి తప్పించుకునే సంస్కృతి ఉండేది, కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో రూల్స్ మారాయి. మణిపూర్ సరిహద్దుల్లో కొండ ప్రాంతాల్లో దాక్కున్న తీవ్రవాద గ్రూపులను ఏరిపారేయడానికి భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ మరియు ప్రత్యేక బలగాలు సంయుక్తంగా భారీ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. అత్యాధునిక డ్రోన్లు, నిఘా పరికరాలతో ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించి వారిపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నాయి. దేశ భద్రతకు భంగం కలిగించి ఏ ఒక్క శక్తిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది. మణిపూర్లో సాధారణ స్థితిని పునరుద్ధరించడమే కాకుండా అక్కడ శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు మోదీ ప్రభుత్వం సైనిక చర్యలతో పాటు గట్టి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుంది. సరిహద్దుల గుండా విదేశీ శక్తులు చొరబడకుండా మయన్మార్ బోర్డర్ వెంబడి ఫెన్సింగ్ పనులను వేగవంతం చేయడం ఇందులో భాగమే. భారతదేశ ఈశాన్య సరిహద్దులను సురక్షితంగా ఉంచడానికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు దేశ సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇక తూర్పు భారతదేశానికి వస్తే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గత కొంతకాలంగా అంతర్జాతీయ చొరబాట్లకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడుతున్న వలసదారులు దేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు మరియు స్థానిక జనాభా సమతుల్యతకు పెద్ద ముప్పుగా మారారు. ఈ ప్రమాదాన్ని గుర్తించి దేశాన్ని రక్షించేందుకు సింహంలా పోరాడుతున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి. బెంగాల్ సరిహద్దు జిల్లాల గుండా జరుగుతున్న అక్రమ వలసలపై సువేందు అధికారి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్థానిక అధికార యంత్రాంగం మరియు కొందరు నేతలు ఈ చొరబాట్లను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆయన నిరంతరం ఎండగడుతున్నారు. దేశ సరిహద్దులను దాటి వస్తున్న ప్రతి ఒక్క అక్రమ వలసదారుణ్ణి గుర్తించి వారిని వెనక్కి పంపాలని సువేందు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సరిహద్దు భద్రతా దళంకి పూర్తి స్వేచ్ఛనిచ్చి చొరబాటుదారులను కఠినంగా అణచివేయాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. అంతేకాదు, బెంగాల్లోని సరిహద్దు గ్రామాల్లో స్థానిక ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తూ చొరబాటుదారుల సమాచారాన్ని అధికారులకు అందించేలా చైతన్యపరుస్తున్నారు. దేశ జాతీయ భద్రత అనేది రాజకీయాల కంటే మిన్న అని నమ్మే సువేందు అధికారి బెంగాల్ మట్టిని, తద్వారా భారతదేశాన్ని రక్షించేందుకు రక్షణ కవచంలా నిలబడ్డారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అటు మణిపూర్ అయినా, ఇటు పశ్చిమ బెంగాల్ అయినా, ఈ రెండు ప్రాంతాలు భారతదేశ అంతర్గత రక్షణకు అత్యంత వ్యూహాత్మకమైనవి. ఈ రెండు చోట్ల దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్న శక్తుల కుట్రలను తిప్పికొట్టడంలో మోదీ, సువేందులు ఒకే జాతీయవాద విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం ఎలాగైతే జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తారో, అదే విధంగా అక్రమ వలసలు, దేశద్రోహ శక్తులపై సువేందు అధికారి బెంగాల్లో రాజీ లేని పోరాటం చేస్తున్నారు. ఇవాళ మణిపూర్లో ఉగ్రవాదాన్ని అంతం చేయకపోయినా, బెంగాల్లో అక్రమ వలసలను అరికట్టకపోయినా రేపు భారతదేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. అందుకే తక్షణ రాజకీయ లాభాల కోసం కాకుండా దేశ భవిష్యత్తు తరాల సురక్షిత జీవనం కోసం వీరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు దేశంలోని ప్రతి అంగుళం సురక్షితంగా ఉండాలనేదే మోదీ సంకల్పం. ఆ సంకల్పానికి పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో సువేందు అధికారి ఒక బలమైన సైనికుడిగా మద్దతునిస్తున్నారు. భారతదేశాన్ని ఒక శక్తివంతమైన, సుస్థిరమైన దేశంగా మార్చడం అనేది కేవలం మాటలతో సాధ్యం కాదు. దానికి గుండె ధైర్యం, దేశం పట్ల అంకిత భావం మరియు శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే వ్యూహాలు కావాలి. ఈరోజు మణిపూర్ అడవుల్లో భారత జవాన్లు జరుపుతున్న కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ వెనుక ఉన్న మోదీ గారి ధైర్యం, బెంగాల్ సరిహద్దుల్లో అక్రమ చొరబాటుదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సువేందు అధికారి గారి పోరాటం మన భారతదేశాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయి. దేశాన్ని కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఇటువంటి నాయకులకు దేశ ప్రజల మద్దతు ఎల్లప్పుడూ అవసరం. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1st తారీఖు వచ్చింది అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.